ఇక్కడ మనం ఫస్ట్ బాగ్డోగ్రాకి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం చిన్న వెహికల్లో గాంగ్టాక్ రీచ్ అవుతాం అనమాట. ఇంచుమించుగా మనకి ఒక 5 to 6 hours జర్నీ అనేది పడుతుంది. సో ఆ రోజు గ్యాంగ్టాక్ రీచ్ అయ్యి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే గ్యాంగ్టాక్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ లైక్ నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి, తర్వాత టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ మానిస్ట్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసుకొని ఆ రోజు నైట్ మనం గ్యాంగ్టాక్లో స్టే ఉంటాం. దాని తర్వాత రోజు మనకు పక్కనే అంటే మన ఇండియాకు పక్కనే ఉన్నటువంటి కంట్రీ చైనా కంట్రీ బార్డర్ మనకు అక్కడ ఉంటుందన్నమాట. సో ఇండియా చైనా బార్డర్ నాతులా పాస్ అని చెప్పి అంటారు. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలన్నది మా బ్యాక్ ఎండ్ టీమ్ అంతా కూడా ఫాలోఅప్ చేసి వెళ్ళేటువంటి గెస్ట్లకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ పాస్ ఆ పర్మిట్ ఏదైతే ఉందో అది ముందుగానే ప్లాన్ చేసుకొని అందజేస్తారనమాట. సో ఆ డేలో అక్కడికి వెళ్ళి ఆ నాతులా పాస్ విజిట్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి సోంగో లేక్, ఆ లేక్ అనేది ఏంటంటే కంప్లీట్ వింటర్ అంతా కూడా స్నోతో పడిపోయి కంప్లీట్ స్నో మీద కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. ఒక రాక్ లాగా కనపడుతుంటుంది. ప్రెజెంట్ మనం సమ్మర్లో వెళ్తే మాత్రం అది ఒక లేక్ లాగా ఉంటుందన్నమాట. చుట్టూ మంచిగా ఉంటుంది, బట్ మధ్యలో లేక్ అనేది ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఆ లేక్. ఆ లేక్ దగ్గరలోనే మనకి హర్భజన్ బాబా మందిర్ అని చెప్పనేసి ఒక బాబా మందిర్ కూడా ఉంది. సో అది కూడా వాళ్ళు విజిట్ చేసుకొని బ్యాక్ మనం గ్యాంగ్టాక్ వచ్చేస్తాం. సో ఇలా ఈ 3 nights అక్కడ 3 days ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం 4th day గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వచ్చేస్తాం. సో ఈ గ్యాంగ్టాక్ అంతా కూడా ఏంటంటే సిక్కిం స్టేట్లో ఉంటుందన్నమాట. సో అక్కడ వెదర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఈ సిక్కిం స్టేట్ అనేది మనకు క్లీనెస్ట్ స్టేట్గా ఆల్మోస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అక్కడ ఉన్నటువంటి స్టే. సో అక్కడ నుంచి మనం టువర్డ్స్ డార్జిలింగ్ వస్తాం. సో వెస్ట్ బెంగాల్కి మళ్ళీ వస్తాం అనమాట.